నోట్లో పెడతలేను రా తినని కాదు ఇది దీని ఇట్లాని అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి కదా అని ఇప్పుడే పూజ అయిపోయింది. వెంకట ఆకలి ఆకలి అంటున్నాడు. పిల్లలు ఆల్రెడీ అన్నం తిన్నారు, వాళ్ళు ఒక పొద్దు లేరు. అయినా సరే పనులు చూడంగానే వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది. ఇగో అన్నిట్లా రెడీ చేస్తుంది. ఇగో చిన్న సైజ్ షాప్ మా దగ్గరనే ఉంది చూడండి. అందరూ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఒక పొద్దు ఉంటారు కదా, ఒకలా ఉంటారు. మేమైతే ఒక పొద్దు రాత్రి 12 గంటలకే స్టార్ట్ చేసినాము. ఇట్లా 11:55 కావంగానబ్బా నీళ్ళు ఇవ్వవా అని చెప్పి ఇద్దరం నీళ్ళు తాగినాము. రాత్రి 12కేని ఇప్పుడు ఈరోజు రాత్రి నెక్స్ట్ డే రాత్రి 8:58 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 9 అయ్యింది. ఒక సుక్క కూడా నీళ్ళు తాగలేము. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకున్నాము. తినడానికి రెడీ అవుతున్నాము, ఒక్క పొద్దు ఇడుస్తున్నాము. ప్రతిసారి గుడికి పోతాము, కానీ ఈసారి గుడి కోతల ఇంట్లోనే ఇట్లా చేసుకుంటున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అయితే ఒక పొద్దు ఈ శివరాత్రి పూజలు చేసుకున్నాం కదా, ఒక పొద్దు ఉండదు. పెళ్ళైనాక 1 సంవత్సరం అత్తమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నా కదా, ఆడ శివరాత్రి అయ్యింది. మా పెళ్ళి February 15th అయ్యింది. అయినాక 10 daysకు 5 daysకు శివరాత్రి వచ్చింది. మా అత్తమ్మ మామ వదిలేసినారు ఒక పొద్దు. వాళ్ళిద్దరిది నేను వెంకట్ పట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాము. 8 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఈ పండు చూస్తే గుర్తుకొచ్చింది ఇప్పుడు చెప్పాలని. మా మామను అయితే మంచిగా ఈ పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చక్కెర వేస్తాడు. చక్కెర వేసి డబ్బాలో పెడితే కొద్దిసేపటికి జ్యూసీ అయ్యి మొత్తం ఈ పండ్లకి కొంచెం వాటర్ వేసి వస్తుంది. అది మస్తు ఉంటుంది. ఇది ఆల్రెడీ టేస్ట్ బాగుంటుంది. అంటే ఇంకా షుగర్ వేస్తే నెంబర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇంట్లో కూడా షుగర్ వేసుకొని తింటారు కొంతమంది. నేను యాపిల్ కట్ చేసిన, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అన్ని కడిగి పెట్టిన. ఇప్పుడు మన వెంకట్ టర్న్. ఏం కట్ చేస్తున్నాడో చూపిస్తా. వాటర్ మిల్లన్ అంట. ఇంకా వాటర్ మిల్లన్ కట్ చేస్తున్నా. అయితే శివరాత్రికి ఏంటంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వండుకోని అప్పుడు నైట్ 12-1 గంట అసలు ఏంటంటే ఆ వీక్ అంతా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుండే. ఇట్లాంటి ఈ సినిమాలు వస్తాయి, అంటే ఏంటి దేవుడి సినిమాలు, వినాయకుని సినిమాలు, తర్వాత ఇది వీరబ్రహ్మం గారి కథ, అలాంటి సినిమాలు వస్తుండే. రాత్రి 12, 1, 3 గంటల వరకు చిరంజీవి సినిమాలు ఇవన్నీ వస్తుండే. అయితే అందరు మేల్కొని జాగారం అందరు మేల్కొని సినిమాలు చూస్తారు. అది గుర్తుకొచ్చింది. ఫుల్ ఆకలి అవుతుంది. వచ్చిన తర్వాత కింద మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. అడుగుతూనే ఉన్నాను ఇంకా. అబ్బా ఆకలి అవుతుంది. రోజు అయితే తినడు. రోజు ఒక్కొక్కసారి మీటింగ్స్ ఉన్నప్పుడు 5-6 ఈవినింగ్ 5-6కి వచ్చి తింటాడు. ఈ రోజు అంటే వాటర్ కూడా తాగాలి కదా, అందుకని అంటే పొద్దున్న లేదని అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాం. పెద్ద గ్లాస్ తోటి ఏదో గ్లాస్ ఇవ్వాలి. ఇగో ఈ గ్లాస్ తోటి కంపల్సరీ ఇంత వాటర్ తాగేస్తా. కొంచెం వేడి చేసుకొని ఒక్కొక్కసారి పెప్పర్ వేసుకుంటా, లేదంటే డైరెక్ట్ తాగేస్తాం. ఇంత వాటర్ తాగుతా కాబట్టి 12-1 గంట వరకు ఆకలి కూడా కాదు, ఇక తినాలని కూడా అనిపించదు. ఎందుకంటే కాల్స్ ఉంటాయి, పని ఉంటుంది. ఏం కావాలి? ఈ వాటర్ మిలన్ చూస్తుంటే మనం ఏం చేస్తాము, వాటర్ మిలన్ తినేసి ఈ వైట్ ఉంటుంది కదా, దాన్ని పడేస్తాం. అయితే ఇందాకనే చూసిన అనమాట, ఒక వీడియో చూసిన. వాళ్ళు ఏం చేసిరంటే దీనిపైన కెమికల్స్ ఉంటాయంట. సో ఇది మాత్రం తీసేయాలంట. తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని ఒక జార్లో వేసి వాటర్ పోసి ఏమో వేస్తున్నట్లు సాల్ట్ అదంతా వేసేసి దీన్ని ఏమంటారు, దీన్ని లైక్ ఆలివ్స్ అవన్నీ పికిల్ లాగా వేస్తున్నారు. తినేటప్పుడు సైడ్ కి అట్లా తినొచ్చు అంట. బాగుంటాయంట, ట్రై చేద్దాం. ఏంటంటే ఆ సాల్ట్ వెనిగర్ ఏదేదో వేసి ఆ ముక్కలు వేస్తారు. అది నాని ఇప్పుడు వాటర్ మిలన్ ముక్క ఉంది కదా, దానికి ఉప్పు అంతా పట్టి ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మీరు ఒకవేళ కుకుంబర్, ఆలివ్ ఇట్లా ట్రై చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ ముక్క మెత్తబడి ఆ ఫ్లేవర్ మొత్తం వెనిగర్, సాల్ట్ ఇలాంటి అన్ని ఫ్లేవర్స్ బట్టి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. భలే కట్ చేస్తున్నావు కదా. ప్లేట్ అన్నా? ఓ అట్లనే తిందాం, ఇక ప్లేట్ అవసరం లేదు.
అవసరం లేదు. అట్లనే తీసుకొని తినవచ్చు. మంచిగా కట్ చేస్తున్నాడు వెంకట్. ఇక మన ఆరోగాడు ఎక్కింది చూడు. ఆరో ఏం చేస్తున్నావురా? వాటర్ మిలన్ ఎట్లా కట్ చేయాలో చూస్తున్నావా? వాటర్ మిలన్ చూస్తే కంపల్సరీ ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఏంటి సీన్? ఏంటంటే గజనీ సినిమాలో హాసిని అక్కడి నుంచి వస్తుంటది. మనోడు వాటర్ మిలన్ తింటుంటాడు సూర్య. అండ్ పక్కన వాళ్ళ అంటే ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇట్లా ఇట్లా అంటుంటారు, ఇట్లా తినుకుంటా తినుకుంటా ఇట్లా. ఆ సీన్ భలే ఉంటుంది. దీన్ని ఏమంటారు? తెల్ల కర్బూజా అంటారు కదా, మస్క్ మెలన్ అది తెల్ల కర్బూజా అంటారు. అయితే ఇది ఏంటంటే లాస్ట్ టైం శివరాత్రి నాకేం తెలుసు తెలుసా అబ్బా? నాకు తెలిసింది చెప్పన్నా, ఇది వాటర్ మిలన్ అని తెలుసు, అది కర్బూజా అని తెలుసు. తెల్ల కర్బూజా, అసలు దీన్ని కర్బూజా అంటారు తెలుగులో అని నాకు అసలుకి కొంచెం పెద్దగా అయ్యేదాకా కూడా తెలియదు. అయితే దీని లాస్ట్ టైం శివరాత్రికి చేసిన మిస్టేక్ ఏంటంటే, గుర్తుందా నీకు? దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి గ్రైండ్ చేసి దానిలో షుగర్ వేసినాం. అది ఇంకా వాటరిష్ అయింది, మజా లేదు. సో అలాంటి మిస్టేక్ చేయకుండా మీరు కూడా ఏంటంటే దీన్ని మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని చక్కెర వేస్తేనే బాగుంటది. పైన ఇట్లా చక్కెర. ఇది ఇంకా 2 రోజులు ఉంచాలేమో. ఆల్రెడీ కట్ చేసిన అంటే సగం చేద్దాము. ఆ సగం అట్లా ఉంచితే మక్కుతుందా? ఆల్రెడీ అవుతుంది. చెప్పబ్బా, శివరాత్రికి ఎందుకు ఒక్క పొద్దు ఉంటారు? ఎందుకు ఫ్రూట్స్ తింటారు? రోజు పిచ్చి ఫుడ్ తింటాం కాబట్టి ఒక్క రోజన్నా హెల్దీ ఫుడ్ తిని ఫ్రూట్స్ లో ఉన్న హెల్దీనెస్ మన బాడీలోకి పోయి లైక్ మంచి జరుగుతుంది అని అనుకుంటా. అంటే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ఫ్రూట్స్ ఎప్పుడు కానీ ఎంప్టీ స్టమక్ తో తినాలి. ఓకే. సో ఎంప్టీ స్టమక్ తో తినాలి కాబట్టి మనకి ఒక్క పొద్దు ఉన్నప్పుడు ఎంప్టీ స్టమక్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఫ్రూట్స్ తింటే ఈ ఫ్రూట్స్ లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని మనకి బాడీకి వస్తాయని చెప్పి అట్లా తినమంటారు అని నాకు తెలుసు. ఇంకా ఏమేమో అంటే ఒకలా చెప్తారు. సో ఇంకేమన్నా సైన్స్ ప్రకారం అయితే ఫ్రూట్స్ ని ఎంప్టీ స్టమక్ తో తినాలి. ఇప్పుడు మన వెంకట్ చెప్పినట్టు, నేను ఒకటి చెప్పినట్టు ఒకలా చెప్తారు కదా. శివరాత్రికి ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి, ఎందుకు ఫ్రూట్స్ తినాలి, మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము తెలుసుకుంటాం, మన ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పండు రెడీ అయింది. దీని మీద ఇట్లా కొంచెం చక్కెర తల్లాలి అంతే, మొత్తం వేసి కలిపొద్దు. మీద చల్లి ఇట్లా తింటున్నప్పుడు వస్తుంటే మస్తు ఉంటుంది కదా. ఎక్కువ చల్లితే మళ్ళీ అది కూడా వేస్ట్. స్ట్రాబెరీస్ ఎప్పుడు తింటారు నన్ను అన్నట్టు ఇక్కడనే చూస్తున్నాయి. అరే యాపిల్ కట్ చేసినాయి కదా, యాపిల్ కట్ చేసి ఒక 10 నిమిషాలు అయ్యింది, నల్లగా అవుతున్నాయి. గ్రేప్స్ కూడా రెడీ. ఆల్రెడీ ఇళ్ళకని పిల్లలు లేపేస్తా ఉన్నారు. మంచిగా వెంకట్ కట్ చేసి పెట్టింది కదా, ఇట్లా ఈజీగా వస్తున్నాయి, తీసుకొని తింటారు. ఇవి ఎట్లాగో ఎక్కువ అయిపోతాయి, తింటే బనానా తింటాం. అవి పైనాపిల్ తర్వాత తిందామా? ఇప్పుడు ఇవి ఎక్కువ అయిపోయినాయి కదా. ఇవి తిన్నాక కడుపులో ఒకవేళ ఇంకా ప్లేస్ ఉందంటే అప్పుడు వేరే కట్ చేసుకుందాం. డేట్స్. ఈ ఖర్జూర పండ్లు ఉన్నాయి కదా, ఖర్జూర పండ్లతోటి ఈ ఖర్జూర పండ్లు తీసుకొని నోట్లో పెట్టుకొని ఇట్లా ఒక్క పొద్దు ఇడుస్తున్నాం. ఇంతకీ మీ జాగారం ఎట్లా అయింది? నాకైతే రోజు 12 అయినా 1 అయినా 2 అయినా రోజు నిద్ర రమ్మంటే రాదు. కానీ శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండి కొంచెం అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా, తొందర నిద్ర వస్తుంది. కానీ జాగారం చేయాలి. అవును, జాగారం ఎందుకు చేస్తారు తెలుసా నీకు? అదే నేను అనుకుంటున్నా ఏంటంటే మనం సైన్స్ ప్రకారం మనం ఏదైతే ఒక్క పొద్దు కోసం ఫ్రూట్స్ తింటాం కదా, ఆ బాడీకి పట్టాలంటే మనం మేల్కొండాలి. ఓకే అని నేను అనుకుంటున్నా. తెలుసుకోవాలి. మీకు తెలిస్తే చెప్పండి. ఇంతకీ మీరు జాగారం ఎట్లా చేసిర్రు? ఈ మధ్య నేను విన్న థియేటర్లో కూడా మంచిగా సినిమాలు వేస్తారంట కదా రాత్రి మేల్కొండి యూనికి. మీరు కూడా సినిమాలకు పోయిరా, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని, లేకపోతే ఫ్రెండ్స్ తోని సినిమా చూసిరా? మా ఇంటి దగ్గర అయితే మంచిగా అందరు కూర్చొని సినిమాలు అట్లా చూస్తారు. వెంకట్ చెప్పింది కదా, అట్లా దేవుడి సినిమాలో లేకపోతే వేరే సినిమాలో ఏమైనా చూసుకుంటూ టైంపాస్ చేసి జాగారం చేస్తారు. మరి మేము ఇక్కడ ఎట్లా చేస్తామంటే
ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో ఉంటాం, లేకపోతే బయటకు పోవడం అట్లా చేస్తాము, లేకపోతే ఏదైనా సినిమా చూస్తాము. ఈసారి మన వెంకట ఆల్రెడీ మధ్యాహ్నం నిద్ర వస్తుంటే ఒక సినిమా చూసేసిండు. ఏం సినిమా చూసినావా? మలయాళం సినిమా ఆవేశం. ఏదో సినిమా చూస్తున్నాడు, నాకు నిద్ర వస్తూ ఉంది. నేను ఏం చేసిన, సరే నువ్వు సినిమా చూడని చెప్పి నేను బయట ఒక రౌండ్ మొత్తం వాక్ చేసి వచ్చిన. ఇప్పుడు ఫ్రూట్స్ టైం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా? ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, మన వాళ్ళు ఎట్లా తింటుర్రో చూపిస్తావు. ఆరో ఏం తింటున్నావు? అతను నువ్వేం తింటున్నావు? ఈడొక్కడు సద్రుడు ఫెల్లో ఆ డబ్బాలు ఏమేసిండు డబ్బా ఒకసారి తిని. బ్యాడ్మింటన్ ఉంది కదా, బ్యాడ్మింటన్ ఆడికి పోవాలి మరి, ప్రాక్టీస్ నేను డుబ్బా కొడదాం అనుకున్నా ఈరోజు. అదే ఈ సాటర్డే రోజు మన తాజాలో చెప్పే కదా మేము డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నామని చెప్పి. ఆయన డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నా లేకపోయినా పార్టిసిపేట్ అయితే చేస్తాం. నాకైతే బ్యాడ్మింటన్ రాదు, కానీ ఒక 2-3 రోజుల నుంచి ఎట్లాగో ఎందుకు మనం ఉత్తగా ఉండాలి ఆడదామని చెప్పి నేర్చుకుంటున్నా. రోజు కొంచెం కొంచెం ఒక అర్ధగంట 1 గంట సేపు అట్లా పోతున్నాము. ఈరోజు మోమేమో అనుకున్నాము, కానీ వెంకట్ తిన్నాక పోదాం అంటుండు. అంటే ఇప్పటిదాకా తినలేం కాబట్టి వద్దు అన్న ఫీలింగ్ వచ్చింది. తిన్నాక ఎట్లాగో ఎనర్జీ వస్తుంది కాబట్టి పోతాం. మళ్ళీ రేపు పొద్దున్నే ఆరవని స్కూల్కి పంపించాలి. వెంకట్ ఆరవని అతని పడుకోబెట్టడానికి పోయారు. నేను ఇంకా చిన్న వీడియోలో ఎడిటింగ్ చేసుకోవడం, ఇంకా ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకుంటా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.